ఇంత తక్కువ ధరలో మీరు ఎక్కడ కొనుండ్రండి. బయట కొన్నా కూడా ఇంత లాభం ఉండదు. ఈ నెల బడ్జెట్ అమౌంట్ కంటే నాకు చాలా తక్కువ గ్రోసరీ వచ్చిందండి. ఎక్కడ కొన్నాను, ఎలా కొన్నాను, ఎలా సేవ్ చేశాను, నాకు 1500 దాకా ఈ నెల సేవ్ అయిందండి. అది ఎలా అంటారా, ఎండ్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. ఇంకా 3 డేస్ ఆఫర్ ఉంది. అంతలోకి మీరు కొనుక్కొని మీరు సేవ్ చేయండి డబ్బుల్ని. ఓకేనా అండి. ఫస్ట్ వీడియో లోపలికి వెళ్దాం. టీ పొడి 242 రూపాయలండి ఆఫర్లో. దీని ప్రైస్ వచ్చేసి 251 రూపాయి. ఇది లిక్విడ్ బట్టలు ఉతికేది. ఇది 142 రూపాయలకి వచ్చిందండి. మామూలుగా ఇది 150 రూపాయలు లాగా చూపిస్తుంది. ఓకేనా. ఈ ఉప్పు 1 రూపాయికి వచ్చింది. అంటే ఫ్లిప్కార్ట్లో మనం 500 కంటే ఎక్కువ కొన్నామంటే మనకి ఏదో ఒకటి 1 రూపాయి అని ఇస్తారనమాట. ఆయిల్ వచ్చేసి 120 రూపాయలు. నాకు వచ్చింది వచ్చేసి 106 రూపాయలు అనమాట. రాగి సేమియా ప్యాకెట్ 75 రూపాయలండి. ఇది 61 రూపాయికి వచ్చింది నాకు. ఇది తినేశనగపప్పు, సాయిపప్పు అంటాం కదా, ఇది 90 రూపాయలు, నాకు 70 రూపాయలకి వచ్చింది. వేరుశనగపప్పు 200 బయట, మనకి ఫ్లిప్కార్ట్లో ఆఫర్లో 142 రూపాయలు వచ్చింది. గోధుమ ప్యాకెట్ 1 కేజీ 72 రూపీస్ ఉందండి. నాకు 52 రూపాయలకి వచ్చిందనమాట. రాగి ఇది మామూలు సేమియా అండి. ఇది 31 రూపాయి, నాకు 21 రూపాయికి వచ్చిందండి. 26 రూపాయలు, 19 రూపాయలకి. ఇది 50 రూపాయలకి వచ్చిందండి కేజీ. దీని మీద రేట్ వచ్చేసి 72 రూపాయలు. ఇది రవ్వ అండి. రవ్వ కేజీ 80 రూపాయలు ఉండింది. నాకు వచ్చేసి 42 రూపాయలకి వచ్చిందనమాట. అది ఫ్లిప్కార్ట్ కంపెనీ కాబట్టి కొంచెం తక్కువగానే ఇస్తున్నారు ప్రైస్. మినపప్పు వచ్చేసి కేజీ వచ్చి బయట 190 రూపాయలు అలా వస్తుందండి. ఇది నాకు 126 రూపాయలకే వచ్చింది. 2 కేజీలు కొన్నానండి ఈ నెలకి. బిస్కెట్ ప్యాకెట్ వచ్చి మనకి ఇది ఇంత చీప్గా బయట ఇవ్వరు. ఇది 90 రూపాయలు. బయట 10 రూపాయలు తగ్గించినా కూడా 80 రూపాయలు ఉంటుంది. ఇది నాకు 61 రూపాయికి వచ్చిందండి ఒక ప్యాకెట్. 2 ప్యాకెట్లు కొనుక్కున్నాను. మన ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, దానివల్ల. ఈ సోప్ బార్ వచ్చేసి ఫ్లిప్కార్ట్ కంపెనీ అండి. బయట కొంటే 90 రూపాయలు అర కేజీ. ఇదే 2 వచ్చాయి, అర కేజీ 2, 62 రూపాయలు వచ్చింది నాకు. ఇది షేర్ చేసుకుంటారు కదా ఫోమ్, ఇది వచ్చేసి 250 రూపాయలు, నాకు 210 రూపాయలకే వచ్చిందండి. ఇది అప్పడం అండి. అప్పడం 60 రూపాయలు అని వేస్తున్నారు. 60 రూపాయలు వేస్తే నాకు 32 రూపాయలకి వచ్చింది. నేను వాడే బియ్యం ఇక్కడ చెన్నైలో అంటే పచ్చి బియ్యం కాబట్టి నాకు 790 రూపాయలు ఉంటే నాకు 767 రూపాయలకి ఇచ్చారనమాట. అది బయట అంగట్లో దాని మీద 900 అని ఉంది. నాకు 200 దాకా లాభం దాంట్లోనే. రాగి పౌడర్ వచ్చేసి అర కేజీ 32 రూపాయలండి. దాని మీద ఉండేది 40 రూపాయలు, 42 రూపాయలు ఉంది. తర్వాత ఇడ్లీ రవ్వ వచ్చేసి 5 కేజీలు 300 బయట. ఇది ఇప్పుడు నేను కొనింది 100 రూపాయలు తగ్గి నాకు 200 రూపాయలకి వచ్చింది. ఇలాగా ఫ్లిప్కార్ట్లో మనకి వస్తువులు చీప్గానే ఉంటాయి. మీకు ఇప్పుడు ఇంకా 3 డేస్ ఉంది కాబట్టి మీరు తొందరగా ఆర్డర్ చేసుకొని డబ్బులు సేవ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.